సమయంలో క్రీస్తునందు ఉన్నవారు అనుకుంటున్నాం మనము, చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు ఇంత వాస్తవానికి మృతులమా సజీవులమా? మీరు ఎంతమంది మీ గురించి మీరు చెప్తారు? నీ విషయం నేను సజీవురాలను అని చెప్పే దమ్ముందా? మృతురాలను అని అంటావా? నీ మనసులో ఏది మొగ్గుగా ఉంది, దేని చెప్పే దమ్ము ఉంది, ఆ దమ్ము తగ్గ ఆధారాలు చూపించగలవా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు గల విశ్వాసము మృతమా అమృతము? అమృతం అంటే ఏంటి? మరణం ఉంది దాంట్లో? లేదు. చెప్పండి. లేదండి. లేదు. అమృతం అంటే మరణము లేనిది. మరణం అంటే జీవము లేనిది. చనిపోయాడు అంటే దేహం ఉంది కానీ ప్రాణము లేదు. బ్రతికి ఉన్నాడు అంటే దేహముతో పాటు ప్రాణము కూడా ఉన్నది. అది భౌతికము. ఆధ్యాత్మిక కోణం వెళ్ళినట్లయితే రక్షించబడిన మనం మృతులమా సజీవులమా? వాళ్ళు లేరు, ఇవాళ్ళు లేరా ఏంటి? రక్షించబడినటువంటి నీవు మృతుడువా సజీవుడువా? బైబిల్ ఏముంటుంది? రక్షణ లేని వారు మృతులట. మృతులు సైతం కూడా దేవుని స్వరము విను గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చి ఉన్నది. మరి మీరు సరైన మార్పు పొందినారు కాబట్టి మీ జీవితాన్ని ఏమి తటస్థించింది? చెప్పు, అదే మాట. మృతుల లెక్కలో నుండి సజీవుల లెక్కలకు మార్పు చెందిన అదే మారు మనసు. రక్షణ లేనప్పుడు నీవు మృతుడవు, మృతురాలు. మృతులు రక్షించబడిన తర్వాత నీవు ఎలా మారిపోయినా సజీవుడు. మనములో నుంచి జీవములోనికి దాటి ఉన్నావు. చచ్చిపోయావు. నీ భర్తో లేకపోతే నీ భార్యో లేకపోతే నీ యొక్క తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 10 ఏళ్ళకి కళ్ళకు వచ్చి తలుపు కొట్టారు అనుకోండి, సంతోషంగా వీళ్ళు తలుపు తీస్తావు కదా? మాట్లాడండి. ఎనివే 10 ఏళ్ళైంది ఏడుస్తాం నా చాలా సందర్భాల్లో. విని పాపం నీ భర్త, అయ్యో నా భార్య వదిలేసి వచ్చాను, అది ఒక్కటే ఉంది, నేను చనిపోయి ఉన్నాను, అది బ్రతికి ఉంది, నాకు కూడా ఏడుస్తుంది, సరే ఇల్లు అసలు పలకరిద్దామని వచ్చి తలుపు కొట్టాడు. తీవే తలుపు అన్నాడు. తీసావా లేదా? మాట్లాడండి. నీ భర్త నీ లెక్కలో మృతుడు అంటే చనిపోయాడు. చనిపోయిన వాడు మళ్ళా తిరిగి రాడు. వచ్చాడు అంటే దేవత వస్తాడు, దెయ్యమై వస్తాడా? చెప్పు, నీ నమ్మకం ఏంటి? దయ్యం. బేరం అంటావు. చూడండి, నీవు రక్షించబడిన మీదట నువ్వు మృతుడము కాదు, మనం మృతులము కాదు. ప్రభు చెప్పిన హెచ్కేలతో ఏమంటే ఇవన్నీ ఎముకలేనయా, సమాధులు ఎముకలేనయా. సరే మీటింగ్ పెడదామా? ఊర్లో పెడదామయ్యా, ఇక్కడ పెడదామయ్యా. ఇక్కడ శవాలు ఎముకలకు మనుషులు ఎవరు లేరు ప్రభావ వాక్యం చెప్పడానికి. మన ఊర్లోకి వెళ్ళి వాక్యం చెప్తే అక్కడ వింటారు. నువ్వు చెప్పానా? సరే నేను చెప్పాలని చెప్తాను అన్నాడు. ఎవరు ఏంటో మాట చెప్పాను కదా. చూడు, మాట్లాడవయ్యా, బోధ కూడా బోధ చేయవయ్యా, ప్రవక్త బోధ చేయవయ్యా అని అంటే ఏమంటాడు దేవుడు? అయ్యా
సజీవులకు బాధ చేయటం నాకు వచ్చు కానీ మృతులకు బాధ చేయటం నాకు రాదయ్యా. ఇది మృతులైన ఎముకలు దేహం కూడా కనపడలేదయ్యా. ఇప్పుడు ఎముకలే కనపడుతున్నాయ్యా. మరి ఆ ఎముకలు ఏం బాధ చేయవయ్యా? ఏమో మనుషులు బాధ చేయడం వచ్చు కానీ ఎముకలు బాధ చేయడం నాకు రాదయ్యా అన్నాడు. అరే చేయవయ్యా, ఏమని చేయమంటావు ప్రభా? ఏమన్నాడు? ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, జీవములు యెహోవా మాట్లాడుతున్నాడు. ఎముకలు యెహోవా మాట సజీవులకే కాదు, మృతులకే కాదు, ఎముకలకు కూడా వినబడుతుంది. ఒకప్పుడు వ్యక్తిగా జీవిస్తే తర్వాత చనిపోతే ఒకటి ఎముకగా మిగిలిపోతే ఆ ఎముకలో చిన్న చుంగులేలకి ఎముక ఎంత ఎముకున్నా ఆ ఎముక కూడా దేహమంతా ఎన్ని భాగాలు ఉంటాయో ఆ చిన్న ఎముకలో కూడా ఇదంతా ఉంటుందట. మీరు మీలా టీవీలు ఉంటాయి కదా, చేయొద్దండి టీవీలో ఉన్నవాళ్ళు. ఎంతసేపా టీవీ ఇంట్లో ఉన్నవాళ్ళమ్మా, అరే పైకి ఎత్తచ్చు కదా. ఆ టీవీలు పెట్టావు ఏదో ప్రోగ్రామ్ పెడదామని పెడితే ఆన్ అయింది కానీ పిక్చర్ కనపడట్ల, చుక్కలు కనపడుతున్నాయి. నోకల్లాగా చుక్కలు కనపడుతున్నాయి. కరెంట్ ఉందా? టీవీ ఉందా? ఆన్ చేసావా? వెలుగొచ్చిందా? కనబడుతుందా? ఏం కనబడుతుంది? చుక్కలు కనపడుతున్నవి. అదే టీవీ అంటే ముఖం కనపడాలా? ముఖం ఒకటి కాసేడు ముఖం కనపడేదంటే ఈ చుక్కలని అలా ఒక్కసారి ఆగితే ఆ చుక్కల యొక్క సమ్మేళనమే ముఖము. ఈ ఎముకలన్నీ కలిస్తే సమ్మేళనము. ఎముకలని వేరువేరుగా చల్లాచెదరైపోయినవి. ఎముకలారా, పేరేంటి? అన్నది రావా కుదరా? మీరు చెప్పుతే లేదా? ఏం పేరు? నిషిత. నువ్వు చచ్చిపోయి ఎముకలు అయిపోయి చల్లారిపోయాడు. ఏ నిషిత అనగానే ఏం చేస్తావు? ఇప్పుడు నిషిత పిలిస్తే పరిగెత్తవా? ఇప్పుడు పరిగెత్తవా? పరిగెత్తు. నీ ఎముకలే పరిగెత్తే, నీ కాళ్ళే పరిగెత్తాయా? మొత్తం దేహం అంతా పరిగెత్తుంది. నీ పేరు పెట్టి పిలిస్తే నీ పేరేది, నీ పేరైనా నీ శరీరం అంతటా బాగా కలిసిన దాని పేరా? కోడి అంటే మెడకాయి మరేంటి? కోడి తోక, అవునా? మరేంటి? మొత్తం అంతా. కోడి అనగానే అన్ని అవయముల యొక్క సమ్మేళనం. ఆ టీవీ అలా కంపోజ్ అయిన సరిగ్గా సెట్ అవ్వకపోతే చుక్కగా కనపడుతుంది కానీ ఫిగర్ వచ్చింది ఏమొచ్చింది? అవన్నీ కలిసి సెట్ అయినాయి కాబట్టి రూపం కనబడుతుంది. అలాగే నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ సజీవురాలుగా బయలు మార్పు చెందిన తర్వాత చుక్కలుగా నీవు ఉండడం కాదు, సరిగ్గా అది సిస్టమ్ పనిచేసినట్లయితే అలా ఆన్ చేయగానే చుక్కలు కనపడాలా, ఫిగర్ కనపడాలా? నీ ముఖము నాకు కనపడనివ్వు, నీ స్వరము నాకు వినపడనివ్వు. రక్షించబడే విశ్వాసం వల్ల ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, యువతరం ఉన్నది, పెళ్ళైన వారు ఉన్నారు, పిల్లలు కంటున్న వారు ఉన్నారు, వృద్ధులైన వారు ఉన్నారు. 60 సంవత్సరాలు దాటి ఉంది పక్కన అయ్యా, 40 సంవత్సరాలు లోపు, 40 సంవత్సరాలు దాటిన 40-50 లోపల ఉన్నట్టున్నాయా వస్తారా? 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఇటువంటి వస్తారా?
టీనేజ్ వాళ్ళు ఎట్లంటే ఏ గొప్పగా గొప్ప ఉన్నారో లేదా? రక్షించబడిన విశ్వాసులైన వాళ్ళారా, మీరందరూ రక్షించబడిన వారు ఏ వయసులో ఉన్నా సరే ఆ వయసు నీ దేహానికి ఎలా కలపబడి ఉన్నదో రక్షించబడిన నీవు కూడా నువ్వు టీనేజ్లోనే మార్పు ఆదుకున్నట్లయితే నీ యొక్క వయసు టీనేజే, నీ ఆత్మీయత కూడా టీనేజే. చురుకుగా ఉన్నట గొప్ప భాగ్యము. అమ్మాయికి సంబంధం చేశారు, చివరి సంబంధం. సరే, మా ఇంట్లో ఈ దేశంలో ఆయన ఆర్కిడ్ మీటింగ్కి వెళ్ళాడు. వచ్చిన తర్వాత మరి మన ఇంటికి తమ్ముడు తిన్న పేరు 5-6 అమ్మాయి ఆ మీటింగ్ వచ్చింది చూశాను అన్నాడు. అంటే ఎలా ఉంది అన్నారు. మేమందరం అబ్బో లేలాగా తంతులు ఎత్తుంది అన్నాడు. ఏంటి లేలాగా కాలు పెట్టి కుక్కలాగా ఈడ్చేస్తామని చెప్పాడు. రక్షించబడిన నీవు లోకంలో కాలేజీకేమో లేడీలాగా గంతులు వేస్తూ పరులు ఎత్తుతావా? ఆత్మీయ నడవాలంటే కాళ్ళు దాన్ని తీసుకుంటూ పోతావా? భౌతికంగా చచ్చిన వ్యక్తిమైనా ఆత్మీయంగా రక్షించబడ్డావు కాబట్టి నీవు వృద్ధుడువా సజీవుడువా? చెప్పవేనా? సజీవుడు. ఎవరు మనం? సజీవులు. ఎలా ఉన్నారు మనం? మీ అందరికీ మరి కార్డు ఏం కాదు, అది ఐడెంటిటీ కాదు. ఆధార్ కార్డు ఉన్న చేయాలి. ఆధార్ కార్డు ఉన్నవాడు మీ అందరూ ఆధార్ కార్డు గవర్నమెంట్ లిస్టులో ఉంటాయా ఉండవా? ఉంటాయా? మరి సహవాసం యొక్క లిస్టులో మీ ఆధార్ కార్డు ఉందా? అది నాకు తెలుసా? తెలుసు నాకు. మరి ఎట్లా? మరి ఎలా? మరియా మాత్రం గుహానికి ప్రభు వెళ్ళినప్పుడు ప్రభు ఎంత అబ్జర్వేషన్ చేశాడు అంటే మరియ వైపు చూసి, నేను మాట్లాడిన గంట సేపు దేనికి వాక్యాన్ని, ఈ మరియా తలుపు అక్కడికి వచ్చిందంట, తలుపు రెక్క అక్కడికి వచ్చిందా, స్తంభాన్ని ఆనుకుని కూర్చుందా, కుర్చీలో కూర్చుందా? బోధించే దేవుని మనడు యేసు ప్రభు యొక్క పాదములకు దూరంగా దగ్గరగా కూర్చున్నది. మీరు రక్షించబడిన వారైతే మీ మనసు ఎలా పనిచేయాలంటే దేవుని బిడ్డలైన వారికి దగ్గరగా కూర్చోవాలి, పక్కనే కూర్చోవాలి. అప్పుడు మధ్యలో ఆ కాలు నాకు తగలాలి, లేదా నేనన్నా కొంచెం అట్లా చెయ్యాలి. ఆ స్పర్శ దేవుని యొక్క స్పర్శలో ఆనందం నువ్వు అనుభవిస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యానికి వచ్చినప్పుడు, దేవుని మాట బోధించబడుతున్నప్పుడు, దేవుని కనబడినప్పుడు, దేవుని సన్నిధిని దొరికినప్పుడు నువ్వు దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా? చెప్పండి. మీరందరూ మొదటి లైన్లో కూర్చోవచ్చు కదా. నువ్వు 3వ లైన్లో కూర్చున్నావు మా టీచర్, నువ్వు మొదటి లైన్లో కూర్చున్నా. నేను వచ్చినప్పుడు వాళ్ళు కూర్చున్నారు. ముందు రావద్దని అంటున్నా. భార్య పిల్లలు భర్త ఇబ్బంది ఉన్నారు. రక్షించబడి విశ్వాసులుగా ఉన్న వాళ్ళారా, రక్షించబడి యవనస్తులుగా ఉన్న వాళ్ళారా, అయ్యా నా పిల్లలు ప్రార్థన చేయండి, అయ్యా ఉద్యోగం ప్రార్థన చేయండి, అయ్యా పేసవడానికి ప్రార్థన చేయండి, అయ్యా ఇల్లు కట్టుకొని ప్రార్థన చేయండి, అయ్యా ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, అయ్యా 3 ఏళ్ళు పిల్లలు పుట్టడానికి పిల్లల కోసం ప్రార్థన చేయండి, అయ్యా. ఇన్ని అంశాలు తెచ్చావు ప్రభు పిల్లల దగ్గరికి. నేను రక్షించబడి 10 సంవత్సరాలు అయినాయ్యా, ఎప్పటికీ నా ద్వారా సహవాసానికి వచ్చి మార్పు పొందేదానికి ఒక్కరు కూడా లేదయ్యా. ఆత్మీయ గర్భం నాకు రాలేదయ్యా.
ఆత్మీయంగా నా గర్భం తెరవబడలేదయ్యా, నేను మనసులో మాట్లాడుతున్నానయ్యా, అయినా మార్పు చెందడం లేదయ్యా. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది 3 నెలలు అయింది, అమ్మాయి కనీసం 2 నెలలు అయింది. ఎన్ని సంవత్సరాలు పుట్టాడు, గర్భం ధరించింది. రాసుకుంటేనా పూసుకుంటేనా అనుకుంటేనా తల పుట్టేశారా? యవనస్తులైన వాళ్ళారా, దేని సంధికి అనేక విషయాలు ముందుకు వచ్చి రాసుకుంటూ పూసుకుంటూ బాధ్యతలు వహిస్తూ పాటలు పాడుతూ అనేక విషయాలు యాక్టివ్గా ఉన్న యవనస్తులైన వాళ్ళారా, నువ్వు గర్భం ధరించావా? మరియ వివాహం కాకముందే గర్భం ధరించింది. దేని ద్వారా? లేగల ఇల్లేగల పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు యవనస్తురాలుగా ఉన్నావా? యవనస్తులు మార్పు పొందావా? పెళ్లి అవ్వకముందే నువ్వు గర్భం ధరించాలి. ఈ గర్భము కాదు, మరియమ్మనే పరిశుద్ధాత్మ ఆవరించింది. కానీ మనకైతే ఇతరుల ఆత్మను సంపాదించడానికి దేవునికి ఆత్మ నిన్ను ఆవరించాలి. మీరు స్వామి మార్పు పొంది ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నారు, ఎంతకాలంగా మార్పు పొంది మీ నాన్న మీ అమ్మ కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మార్పు పొంది ఎంతకాలం అయింది? ఎంతకాలం విద్యను అభ్యసించినావు, వివాహం చేసుకున్నావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, బిడ్డలను సంపాదించుకున్నావు, మంచి గృహాన్ని కట్టుకున్నావు, మంచి కారు కొనుక్కున్నావు. ఇవన్నీ అవన్నీ దేవుడి వల్లే పొందానయ్యా, ఇవన్నీ దేవుడే నాకు ఇచ్చినాడయ్యా. మంచిదే, మంచిదే. ఆధ్యాత్మిక ఏమి ఆదిష్టం ఒకసారి చెప్పమ్మా, చెప్పు. ఈ చదువుతున్న కాలేజీలో నేను చదువుకున్నావయ్యా, నేను 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 7 వేసి ఈ యొక్క మొదలు చదువుకున్నప్పుడు ఆ యొక్క సాక్ష్యాన్ని నేను కూడా మార్చుకుందేమయ్యా అన్నాడు. అన్నారా? నేను చెప్పానే ఈ లిస్ట్ అంతా చెప్పి వస్తున్నారు, మంచిది. ఆత్మీయ లిస్ట్ చెప్పు. జీవించాలనే పేరు మాత్రమే ఉండదు కానీ నువ్వు మృతుడమే. జాగ్రత్త. సంతోషిస్తున్నావా? సంతోషిస్తున్నావా? రక్షించబడిన వ్యక్తులైన వారు కూర్చుకోవలసినది, కూర్చోబడవలసినది, దేవుడు ఇవ్వాల్సినటువంటి భౌతికమైనది కాదు. భౌతికమైన దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా వాటికంటే ముందుగా నువ్వు అందుకోవలసినవి ఏమి? ఆత్మను సంపాదించావా? నీ ఆత్మకు సరైనట్లయితే రక్షించబడిన ప్రతి చిన్న పిల్లలు కూడా నైజుడు వాక్యం నీవు నీ ద్వారా మనుషులు రావాలి, నీ ద్వారా మనుషులు మార్పు చెందాలి. నువ్వు ఏ కాలేజీ చదివితే ఆ కాలేజీలో కొంతమంది మార్పు చెందాలి. నువ్వు ఏ స్కూల్ చదివితే అక్కడ కొంతమంది మార్పు చెందాలి. నువ్వు ఏంటి అందుకున్నావా ఆ ఇంటి పక్క వాళ్ళు తోట వాళ్ళు మార్పు పొందాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ కొంతమంది మార్పు చెందాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నావుగా, నువ్వు ఎవరితో మాట్లాడు వాళ్ళ కొంతమంది నీ మార్పు పొందాలని చెప్పేవారు ఉండాలి. నీతో కలిసి ఉద్యోగం చేసేవారు నీ సిస్టమ్ ద్వారా ఈ టీచర్ ద్వారా నీ మార్పు పొందాను అనేవారు నీకు ఉండాలి. ఎటు చూసినా ఎటు చూసినా ఎటు చూసినా నీ చుట్టూ సమూహం ఉండాలి, సమూహం ఉండాలి. రాణిగారి చుట్టూ ఎవరుంటారండి? కత్తెల చెలికత్తెల చెప్పు. చాలా మంది చెలికత్తెలు ఉంటారు. ఎవరైనా మార్పు పొందామంటే నేను అక్క 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 అని సంబోధించి నీ చుట్టూ తిరిగి నీకే పరిచయం చేసేటువంటి చెల్లెలు ఉండాలి. నాయుడు ఎవరు? నీ ద్వారా మారు మనసు పొందినవా? ఉద్యోగంలో ప్రవేశించావా? దేవుడు ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఏ టీచర్ పరిచయం అయ్యారో ఆ టీచర్స్లో కొంతమంది మార్పు పొందాలి.
భౌతిక ఇంత లిస్ట్ అంతా తయారు చేసుకున్నాం పెళ్ళైన తర్వాత. ఆత్మీయ లిస్ట్ వస్తుందని చెప్పు. ఆత్మీయ లిస్ట్ ఎంత తయారైందో చెప్పు. అమ్మగారి మేడ కూడా ఉంది, చిన్ని అని బెంగళూరులో. బాగా పెద్ద మార్పు ఉంది. ఆమె మార్పు ఏంది? తర్వాత భర్తను మార్పు పొందించుకుంది. వారిద్దరు కలిసి ఇతరులు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు, ఇతరులకు ప్రార్థన చేయడం ప్రారంభించారు, దీనికి రాజ్యం కట్టడం ప్రారంభించారు. ఒక ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటే అక్కడటువంటి ఇద్దరు టీచర్స్ వారి ద్వారా మార్చుకున్నారు. తర్వాత వాళ్ళకి పెళ్ళినవి వాళ్ళ మాత్రం కూడా వీరి ద్వారా మార్చుకున్నారు. మరి ట్రాన్స్ఫర్ ఒక్కొక్క ఊరిని అక్కడ కొంతమంది మార్చుకుంటున్నారు. ఈ మీద కొత్త స్కూల్ లేదు బాబు, అక్కడ వెళ్ళేది స్కూల్కి. అక్కడ ఇద్దరు టీచర్స్ ఇతర చాలా సంఘాలు వెళ్ళి దొరికారు. వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు ఆ సంఘాలు విడిచిపెట్టి దూరం అయితే సరే వీడు ఉన్న ఊరికి వచ్చి ప్రతి ఆధారం దేవునికి వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈమె ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? వారు ఆయా గ్రామాల్లో దేవుని సేవలను సహకరిస్తున్నారు. లక్షల రూపాయలు దేవులకు ఖర్చు పెడుతున్నారు, స్థలాలు కొంటున్నారు, గుళ్ళు కడుతున్నారు, సవాసన అప్పగిస్తున్నారు. ఆయా స్థలాల్లో సేవ పెరుగుతూ ఉన్నది. వృద్ధి. మనం ఫోన్ చేసింది ప్రాంజయ్యారు నా జాడ్యం. ఏంటమ్మా అన్నా? నేను జాగ్రత్త వెళ్తున్నానండి. ఎక్కడ వెళ్తున్నావు అన్నా? వాడు వచ్చాను, ఊరు వెళ్తానని చెప్పింది. అది దూరం కదా, అక్కడికి కోరుతున్నావన్నా. ఏం ప్రార్థన చేసావన్నా? ప్రభా నాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి కాబట్టి నేను ఏ ఊరు పెడితే మీ సేవకు ఆత్మ దొరికియో ఆ ఊరే మనం పంపించాయా. ఏది దగ్గర అది కాదట, ఏది అనుకూలమో అది కాదట. ఏం ప్రార్థన చేసింది? ఎక్కడ ఆత్మలు సేవ చేసే అవకాశంలో అక్కడ పంపించుకోవాలని ప్రార్థన చేసినట్టు. ఆ ఊరు వెళ్తున్నామా అని అమ్మగారికి చెబితే ఆ ఊళ్ళో కూడా మనం సేవ చేసి ఉంచుకున్న ఊరు అది. ఇంకా పెద్ద సగం కట్టేటువంటి ఊరు అది. మళ్ళీ అక్కడికి వెళ్ళామా? మంచిది. అది దేవుని చెప్తున్నాం. రక్షించబడిన ప్రతి వ్యక్తి వెనక ఆ వ్యక్తులు ఉండాలి. మీరు కొంతమంది పురుషులు ఉన్నారు, నీ వెనక ఎంతమంది ఉన్నారు? నీ ద్వారా మార్పు పొందినవాడు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైతే మీ స్నేహితులు మార్పు లేవడేనా? స్పిరిచువల్ గ్రూప్ తయారైనదా నీకు? ఒకసారి మీరు ఆలోచించారు. అలా కాదు. లాజరు ఉన్నాడు, ధనవంతుడు మధ్య ముగిస్తాను. ధనవంతుడు అబ్రహాం గారికి వెళ్ళి, ఏమిటి అబ్రహాం ఇంకో మోసం, ఇంకో బాగా చేసే వ్యక్తి, నీ పక్క సీటు నాకు ఇస్తావు అనుకున్నాను, నీ పక్క సీటు నాకే రిజర్వ్ చేసావు అనుకున్నాను నేను, అందుకనే అడవులుగా వచ్చాను. నా సీట్లో ఇంకెవడో కూర్చున్నాడు. అయినా నాకు తెలిసినాడే, మా ఊరోడే, ఇల్లు వాకి దరిద్రుడు, దరిద్రుడు. నా సీట్లో దరిద్రుడు కూర్చోబెట్టావా? నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేసావా? దరిద్రుడు ఉండే తరంలో నన్ను పడేసి ధనవంతుగా ఉండే తరంలో ఆ దరిద్రుడు పెట్టావా? ఇది న్యాయమా అని అడిగాడు. భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న ఒక సీటు నాది అనుకున్నాను. తీరా చనిపోయిన తర్వాత చూస్తే తను నరకంలో ఉన్నాడు. తను అనుకున్నది ఒకటి, తను చేరిన ప్రదేశము వేరు. ఆత్మీయులు లేకుండానే పనుల ప్రజలు ఉంటాయని అనుకుంటున్నావా? ధనవంతుడు అనుకున్నాడు కానీ చేయడా అంటున్నాడు. ధనవంతుడు, నీ పక్క సీట్లో ఉందామనుకున్నాను, అది నాది అనుకున్నాను,
నన్ను తీసుకుని అన్ని నరకంలో పడేసేయండి, దరిద్రుడే తన పడేసేయండి. ఆ సీటు వాడి కదా. అబ్రహాం గారు మీ పవనం పుచ్చుకున్న సీటు ఆడింది, నరకంలో సీటు ఆడింది. ఆ సీటు నాకిచ్చే నా సీటు అడిగిచ్చారండి. రికార్డు అభివృద్ధి మార్చేశారండి. మార్చలేదయ్యా. అతడు భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుగా బ్రతికాడు, అందుకే నేను స్థలానికి వచ్చాడు. దరిద్రుడికి స్థలం ఏమనేది ఎవరికి ఇవ్వాలి? పరలోకంలో ధనవంతులుగా ఉండడం కొరకు భూమి మీద దరిద్రులుగా ఉన్నాడు. భూమి మీద ధనలు ఉండడానికి కోరుకున్నాడు కాబట్టి బహుమానముగా పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ధనవంతులు అడుగుతూ ఏమన్నాడు? నువ్వు భూమి మీద బహుగా సుఖపడ్డావు కదయా, బహుగా సుఖపడ్డాడట. దేవుడిని దీవించాడు, ఎంతగా దేవుడిని ఆశీర్వదించాడు. పరలోకంలో నాకు ఎంతగానో గొప్పదని ఆశీర్వదించాడు అని అనుకున్నాడు. బాబు అనుకుంటున్నావా? భౌతికమైన వృద్ధిని సమృద్ధిని సంపాదించుకుని ఇవన్నీ దేవుడితో దీవును అనుకుని భ్రమపడి పరలోకంలో కూడా ఈ ఉన్నత స్థానం ఇస్తాడు అనుకుంటున్నావా? ఇచ్చాడయ్యా? మాట్లాడడానికి ఇచ్చాడా? ఎంత గొప్ప ధనవంతుగా జీవించాడు. ఎవడ కట్టినంత ఇల్లు కట్టాడు, ఎవడ పడినంత సుఖం పొందాడు, ఎవడ కట్టిన బట్ట కట్టాడు, నిత్యమైన జీవించాడు, ఏ దరిద్ర లేకుండా జీవించాడు. కానీ కన్ను మూసిన తర్వాత ఆ దరిద్రుడు వెళ్ళేటువంటి నరకానికి వెళ్ళిపోయాడు. రక్షించబడిన విశ్వాసే దేవుని దేవుని ప్రాస్పరిటీ మీద అనుకుంటున్నావా? రక్షించబడిన వారు కూడా ఇల్లు కట్టాలి, మేళ కట్టాలి, ఇది కట్టాలి, కారు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, 1 ఇల్లు, 2 ఇల్లు, 3 ఇల్లు, 4 ఇల్లు, పొలానికి పొలం, ఇంటికి ఇంటి కలుపుకుంటున్నావా? నీకు పరలోక రాజ్యమే. అనంతమే కదా. ఇంటికి కలుపుకున్న వారికి, పొలానికి పొలం కలుపుకున్న వారికి ఏదో చెప్పు చెప్పు గట్టిగా. ఎక్కడ? ఇక్కడ అక్కడ ఎక్కడ శ్రమ? ఇటు బహుగా దీవించడం ఉండవు దేవుడు, అక్కడ శ్రమ. ఇక్కడ శ్రమ పొందేది, ఇక్కడ దీవెన పొందలేదు దేవుడు. అప్పుడు అనుకుంటాం. చెప్తున్నాను, దయచేసి విశ్వాసం వల్ల ఈ దినాల్లో రక్షించబడం అంటున్నామే. ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ నేను ధనవంతురాలు అవ్వాలి, నేను ధనవంతులు అవ్వాలి, అందంగా ఉండాలి, మంచి బట్ట కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టాలి, సుఖంగా ఉండాలి, స్వర్గం ఉండాలి, పెరగాలి, ధనవంతులు కావాలా, అన్ని సమృద్ధిగా ఉండాలా, మంచి బట్టలు, మంచి నగలు, మంచి విలువైనవి కూడా స్వీకరించి జీవించాలా అని అనుకుంటలేదు. అన్న చేయాలని మాసిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన రీతిలో నాకు లేదని అన్న చేయాలి. ఎక్కడ దమ్ముండో చూస్తాను. ఎందుకంత లేకపోతున్నావు? రక్షించబడ్డాను, ఈ లోపల నాకు కాదు ప్రభా, పరలోకరాజ్యం వారసత్వం నాకు కావాలి. అక్కడ ధనవంతులుగా ఉండాలి, అక్కడ సుఖం కావాలి, అక్కడ భౌతికం కావాలి, అక్కడ భాగ్యం కావాలా, అక్కడ నీ సన్నిధి కావాలా, నీ సహవాసం కావాలా, నీ రాజ్యం కావాలా, నీ పక్కన కూర్చోవాలి ప్రభా అని ఆశించాడు. కాబట్టి ఇక్కడ లేకుండా చేశాడు, అక్కడ ఇచ్చాడు. అంటే ఏం ఆశించాడు? ఏది ఆశించాడు అదే ఇచ్చాడు. నడు ఏది ఇచ్చినా ఏది కోరుకుంటాడో. ఈ దినాల్లో యవనతులు కూడా మారిపోతున్నారు, కానీ వాళ్ళు పొందిన కాడి నుంచి కూడా అన్ని భౌతికం, విద్యలో బతుకం, ఉద్యోగంలో బతుకం, పెళ్లిలో బతుకం, సంపాదన బతుకం, ఉద్యోగంలో బతుకం, సంపాదన బతుకం, కొడుకు తెలుగు స్వర్గం, అంతా కూడా ఫిజికల్ అన్ని కూడా భౌతికంగా ఏమి కొరత లేకుండా జస్ట్ మ్యాన్గా అన్ని తెలివిగా బహుగా దీవించడం, భౌతికంగా దీవించబడాలి అన్న కాన్సెప్ట్ నాకు లేదో చేయాలి. అవకాశం ఉంటుంది.
ధర్మకులకు ఆశపడేవారు శోధనలోను గిరుకులోను నానా విధమైన దురాశలోను పడి బాగుపడతారు. ఏమవుతుంది ఏమవుతుంది నాశన ఏమవుతుంది చెప్పు. దయచేసి నమ్మండి, మాకు పొందిన వారు భౌతికమైనటువంటి కాదు తయారు చేసుకోవడానికి ప్రయాసపడం మాత్రమే. ఆత్మను సంపాదించు, ఆత్మీయతను సంపాదించు. ఒకటే గుర్తు, ఆత్మీయతను సంపాదించిన ఏమో అంటే మంచి పొట్టు చెరగట్టే దేవుడికి చెప్తున్నాడండి. చదువుకున్నప్పుడు అది మనసు పొందావు కదా, ఏంటి ఏంటి ఇలా తయారేంటి ఇది లోపలికి ప్రసారం కట్టాడు బాగా ఎవరికైనా పాత్ర చూపించావా? లోపల గారు పైన పట్టించారు, లోపేమో లోన పెట్టి కూడా ఒకే అయినా నేను మాట చెప్తాను, ఆత్మ సంపాదించుకు ఆనందించే మనసు నీకు ఉంటే భౌతికమైన దేవుడికి ఇచ్చినా సరే ఆనందించమని ఏమంటారు? నగదు 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 నగదు. ఇప్పుడు దావీదు గారు మందులు పెట్టినప్పుడు అందరు సందాలు ఇచ్చారు కదా, ముగ్గురు వస్త ఇచ్చారు కదా, ముగ్గురు వస్త ఇచ్చారా? మరి ఏం ఇచ్చారు? ఇక్కడ వస్త ఇచ్చారా? ఇచ్చారా? రూపాయలు ఇచ్చారా? ఏం ఇచ్చారు? వెండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బంగారం ఇచ్చిన వాడే. నేను కూడా బంగారం ఇచ్చే వ్యక్తి అన్నట్టు చేయగలుగుతాను అంటే తెలియమ్మా ఈ చూడవా కూర్చొని ఎవరు చేయదు చెప్పబోయే చూడడా చెప్పండి. సహోదరి సాక్షి చెప్పింది కదా, నాకు తెలుసు విసామైనను నాకై ఉండవలెనని కోరాను. వెండి పసిడి విగో విసామైనను నాకై ఉండవలెనని కోరాను. ఈ పాట పాడారా ఇదివరకు దేవుడు నీకెవరు పాడటానికి ఎవరు పాడాలి? ఇచ్చిన వారు ఏమన్నారు? ఇచ్చిన వారు పాడాలి. పురోగతి కావాలండి. నమ్ముతున్నంత వరకు అమ్మగారు కానీ పుట్టినట్లే కానీ ఊటిలో ఉండేది చూశారు. ఒకసారి కాదు, మళ్ళీ రెండోసారి కాదు, మూడవసారి. దేనికి దేవునిగా నేను ఎలా ప్రేమించుకుంటున్నావు? నీ దేహాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణ దేహాన్ని సుఖాలు ఇస్తున్నావు, సౌఖ్యాలు ఇస్తున్నావు, ఆ విశ్వాసాలు ఇస్తున్నావు, సమృద్ధి ఎలా ఇస్తున్నావు? అది ఎలా సాధ్యమవుతుంది? అది ఇంకా మనం రెండేంత వరకు మీరు అది లోక నియమం కాబట్టి అందుకు అలా ఉంటున్నాం. పాట పాడైతే విన్నాను. ఏంటంటే సమర్పణ చేయము ప్రభు, సమర్పణ చేయము. ప్రార్థన చేయడం
గుర్తుంచుకున్నది. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో, సేవ జీవితంలో, 55 సంవత్సరాల సేవ జీవితంలో భౌతికంగా వాళ్ళని కావాలని ఒక్కడిని కలిగి ఉన్నాడు. ఒక్కటి అడగలేదు, ఒక్కసారి అడగలేదు, ఏది అడగలేదు. నేను ఒక్కడంటే అబద్ధం కదా, పచ్చడి పడ నాకు పచ్చడి తిని ఆపరేషన్ పోయాను ప్రార్థన చేసింది. అది ఇచ్చారు లేకుండా. కాబట్టి ఆత్మీయతగా ఇది అవకాశం, ఇది చనిపోయే లోపల పల్లవ రాజ్యాన్ని సంపాదించుకుంటావా, సంపాదించుకో. నరకాన్ని సంపాదించున్నావు, నరకాన్ని సంపాదించుకో. ఆప్షన్ ఇవ్వాల్సింది. నీకు ఏది కావాలంటే ధనవంతుడు పల్లవాడికి కావాలనుకున్నాడు, భూలోకాన్ని కోరుకున్నాడు. పల్లవ ఇచ్చాడు, భూలోకం ఇచ్చాడు. భూలోకం కోరుకున్న వారికి నరకము, పరలోకం కోరుకున్న వారికి పరలోకము, భూలోకాన్ని స్వర్గాన్ని కోరుకున్న వారికి ఏం కోరుకుంటున్నావు? దయచేసి కన్ను మొయ్యి మునిపే నీ ధనాన్ని ఆశించిన మాట్లాడడం లేదు, కానీ ధనమంతా ఇస్తే ఇచ్చినట్టు కాదు, కానీ నీ మనసు దేవుడికి ఇవ్వు. నీ మనసులో ఆ కోరికను తీసివేసుకో, ధనాపేక్షను తీసేసుకో, లోకాశను తీసివేసుకో, లోక మనసును తీసివేసుకో, శరీర ఆశను తీసివేసుకో. వాడు అనుకున్నాన్ని చంపివేయి. అప్పుడు ఉన్నా నీకు లేకపోయినా ఒకటే. కాబట్టి అరకిలో ఉన్న అరకిలో ఉంచుకుంటావు, అయినా మనసు లేదు దాని కదా. మాట్లాడదే ధనం ఉంటే తప్పు కాదు, ఇల్లు ఉంటే తప్పు కాదు, ఏదైనా తప్పు కాదు, కానీ ఆ మనస్సు లేకుండా ఉండాలి. ఆ మనసు లేకుండా ఉండాలంటే పీస్ చేసే మనసు మీకు ఉండాలి. దయచేసి ఈ లోకములకు పైన వాటి మీదనే కానీ భూసంలో వాటి మీద మనస్సు పెట్టకుడి. అన్నిటికన్నా విలువైనది మీ ద్వారా కొన్ని ఆత్మ రక్షించబడినట్లయితే అంతకన్నా ఖరీదైనది ఏది లేదు. ఒక అనుదేవం మనిషి మార్పులు పరం వెళ్ళారనుకో, అది ఎంత సంపాదించిన తెలుసా? ప్రపంచం నుంచి భూములు కానీ, ఇళ్ళు కానీ, మేళ్ళు కానీ, మిత్రులు కానీ, కాళ్ళు కానీ, విమానాలు కానీ, ప్రపంచం మీద ఉన్న ఆ బంగారం అంతా కలిపి కట్టగడితే ఎంత అమౌంట్ అవుతుందో అంతగా ఎక్కువ సంపాదించాడు ఒక మనిషి మీద పొలం వస్తే. నేను నా మాట దేవుని మాట చెప్పలేదు. అదే నా జీవితం యొక్క కాన్సెప్ట్. మీ అమ్మగారి మరొకటి క్షమాపడి ఏంటని కనబడతారండి. పెళ్ళి 50 సంవత్సరాలు అయింది, ఈ 50 సంవత్సరాలు నాకు మరి ఎలా పెరుగుతుంది నాకు తెలియలేదమ్మో, క్షమించమన్నా. ఎలా ప్రేమించాలో నాకు తెలియలేదు, ఇంకా తెలియలేదు, ప్రేమించలేదు. చెప్పు నిజమే. నాకన్నా మరి దేవుని ఎక్కువ ప్రేమించాడు నాకు పాత్రుడు. 7 పిల్లలన్నా, మనవరాలన్నా, అమ్మగారు అన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా బుద్ధి చెప్పగలన్నా దేవునితో ఎక్కువగా ఏ ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కటి లేదు, ఏ ఒక్కటి లేదు. 10 మంది మనవరాలు పెద్దోళ్ళు అయితే మనకు పెళ్లి కూడా అవుతుంది. కానీ ఈ 10 మంది మనవరాల్లో ఇప్పుడు వాడు పుట్టినరోజు నుంచి ఇప్పుడు వాడు 11 మందిలో ఒక్కరిని ముందు పెట్టుకోవాలి. చెప్పు ప్రజలుగా అని వదిలిపెట్టుకున్నాడు. చేతులు చాటి 11 మంది పిల్లల్ని ఒకసారి నాకు ఎత్తుకుంటానన్నా ప్రేమిస్తాను. దేవుడితో ఎక్కువగా ప్రేమిస్తాను. నాకన్నా మరి దేనిని నువ్వు ప్రేమించుకుంటాను అట్లా, కానీ ఏది ముక్కుండాలి? దేవుని మీద ప్రేమ. ఏది ముక్కుండాలి? నీ తప్పుడు త్రాస అయితే అంతా దేవుడికి ముక్కు చెప్తాము. మాయే అంత తప్పుడు త్రాస అనేది. తప్పుడు త్రాసి తప్పుడు పొలయు
అవి దేవుడికి సంబంధించినవి కాదండి. అవి కాదు. దేవుడు చెప్పాలి, ఈ విశ్వాసి తల్లిదండ్రులు ఉన్నా, అన్నదమ్ములు ఉన్నా, పూజలు ఉన్నా, భర్తలు ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, మేడలున్నా, కార్లు ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిలో కూడా ఎక్కువగా నన్నే ప్రేమించాడు, నన్నే ప్రేమించింది ఈ అమ్మాయి అనే మాట నువ్వు చెప్పకూడదు కదా చెప్పాలి. మీకు పేరండి, ఇంటి పేరు చేపల మడుగు. చేపల మడుగు అయ్యా. చేపల మడుగా. సరే సరే, చేపల మడుగంట. వాళ్ళ ఇంటి పేరు చేపల మడుగు. ఇంటి పేరు మీద ఎవరో భక్తులు కానీ వాళ్ళు అన్న అత్తగారింట్లో ఒక మాట అన్నారో జుట్టు పీకేస్తావు ఎవరు. ఈ పుట్టింటి పేరు మీద ఒక మాట అంటే ఊరుకుంటావా? కోపం రాకుండా ఉంటావా? రోజు చదవకుండా ఉంటావా? అవునంగా చేయకుండా నేను ఒప్పుకున్నా. అందుకే రోజు ఏ సుఖం లేదు అని అర్థమైంది. మా మీద మాకు పని లేదు. మరి మీరన్నా చేయట్లేదా? మీరు అంతేనే కదా. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు పరుని వెళ్ళదలుచుకున్నావా? చూడు, మీరు ఎవరైనా పరుని వెళ్ళదలుచుకుంటే, నీకు పెళ్ళై ఉంటే నీవు నీ భర్త, నీవు నీ భార్య పిల్లలతో వెళ్ళడం మంచిదా కదా? కుటుంబ సమేతముగా చెప్పు, కుటుంబ పరుని వెళ్ళడం మంచిదా కదా? నా లెక్క నా స్వాతం ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చినా రాకుండా నాకు అనవసరం. ఈ ఏకాత్వాకులు ఇక్కడే కానీ అక్కడ కూడా ఉంటాయా? బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ పిన్ని మేడం వల్ల ఉన్నారు అక్కడ వాళ్ళు. ఇక్కడ అక్కడ అవన్నీ ఇక్కడే. అక్కడికి వెళ్తే మర్చిపోవు, ఇక్కడ ఉండగానే మర్చిపోవాలి. ఇదే ఇక్కడ ఉండగానే మర్చిపోవాలి. ముగిస్తున్నాను మర్చిపోతే వల్ల దయచేసి మీరు ఇంకా ఈ పరిపక్వ మృతిలో రావట్లేదు కాబట్టి మీ పనిలో కానీ వెళ్ళలేదు. వెళ్తామన్న నమ్మకం నాకు లేదు. నాకు చాలా విచారము. సంఘాలు ఉన్నా, సహవాసం ఉన్నా, సేవకులు ఉన్నా, విశ్వాసులు ఉన్నా, లోకంలో భారతదేశం అనేక దేశం మన సేవ ఉన్నా సరే నాకు ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు వచ్చేంత అయితే వీరిలో పనులు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా? ఎంత సమూహంలో పనులు వెళ్ళేవారు ఒక్కరు ఉన్నారని నాకు దొరికినా సరే నేను సంతోషిస్తాను. మీరు ఆ రికార్డు అనుకుందా? ముగిస్తున్నాను. పరలోకంలో అబ్రహామును కూర్చోవాలనుకుంటే భూమి మీద దరిద్రతను కోరుకో. పల్లాలను పల్లవని వెళ్ళాలనుకుని పర్లేదు, భూమి మీద నేను గొప్ప ధరత ఉండాలనుకుంటే ధనవంతుల్లాగా ఉండు. ఈ ఉపాయం నేను చెప్పిందా ప్రభు చెప్పారయ్యా? ఎవరు చెప్పారు? ఇది ఆయన మాట నేను చెప్పి రిపీట్ చేస్తాను, నాది కాదు ఈ మాట. లేదయ్యా ఇక్కడ దేవుని దీవించాడు, ఇక్కడ ధనవంతురాలు ఉంటే అక్కడ కూడా ధనవంతురాలు ఉంటానయ్యా, అది బైబిల్ ఎక్కడ లేదు. ఎవరా ప్రభు నీ ధనవంతుడు జీవితంలో నరకం ఏంటయ్యా? నువ్వు భూమి సుఖం అనిపించావు కాబట్టి అది అయిపోయింది. ఆ చాప్టర్ ఏ చాప్టర్ మిగిలింది? తప్పింది దేంట్లో? నువ్వు భూమి మీద ధనవంతుడు ఉండేదాకా పాస్ అయ్యావయ్యా. ఏ సబ్జెక్ట్ తప్పావు? పరలోకములో ధనవంతుడుగా ఉండేటువంటి దాని సబ్జెక్ట్ నువ్వు తప్పావు. మరి లాజరు ఏం చేశాడు? భూమి మీద ధనవంతుగా ఉంటావు తప్పాడు, కానీ పరలోక అబ్రహాము కూర్చున్నాయని మాత్రం కూడా పాస్ అయ్యాడు. నువ్వు అది ఇద్దరి మీద గొప్ప, నువ్వు రెండు మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు ఇది అది కూడా మెయింటైన్ చేయాలనుకున్నావా?
అవ్వ బొవ్వ రెండు కుదరదు. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు. ధనవంతులు ఆశపడుతున్న వారు శోధనలోను గురిలోను నానా విధములైన చెప్పండి పడి ఏమైపోతారు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక వ్యక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్షను చంపివేయుడి. చెప్పండి, చెప్పింది బైబిల్. చెప్పండి రాని. ధనాపేక్షను చంపివేయుడు. ఏం చేయమంది? చంపివేయుడు. ఏం చేయమంది? ఉంచమందా? కొన ప్రాంతంలో ఉంచమందా? ఏం చేయమంది? చంపితే ఉంచుతామో పారేస్తామా? దేన్ని చంపాలి? దేన్ని చంపాలి? ధనాపేక్ష. దేన్ని చంపాలి? ధనాపేక్ష. నాలుగు ధనాపేక్షను చంపాడు. అది లేదు, ఇది లేదు అన్న చింత లేదు, అది ఉంది ఇదన్న కోరిక లేదు. ఒక్కటే గుర్తు, రెండు సాధ్యము కాదు. ఏం చెప్పింది? ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఒకే మాట చెప్పింది. ఏంటి ఏం చెప్పింది? దేవుని వాక్యం. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలనుకున్నట్లయితే ఏం చేయాలి? లోకమును ధనాశ గతించిపోతుంది కాబట్టి వాటిని ఏం చేయాలా? వాటిని ఏం చేయాలా? కాతో తొక్కివేయి. అంటే పెరగలేవు మాకు, వాటిని నువ్వు ఆశించమాకు, వాటిని కూర్చోమాకు, వాటిని నీవు ఆనందించమా. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నవారందరూ పనులకు వెళ్ళాలనుకున్నట్లయితే బైబిల్ చెప్పిన మాటలు నమ్మండి. నా మాటలు నేదో చెప్పాను, నా సొంతం చెప్పాను మీరు అనుకోమని. బైబిల్లో మాటలు మీకు జ్ఞాపకం చేశాను, అవి నా మాటలు అవి కాదు. కాబట్టి ఆత్మను సంపాదించండి. ఆత్మ సంపాదించే రుచులను పడితే అవి ఎన్ని పరాలైపోతాయి. ఎందుకని ఆత్మానుసారులుగా ఉంటే శరీర విషయాలకి అవకాశము అవన్నీ ఎండిపోతే ప్రభుత్వం బలపడతాయి. ఆత్మలో బలవంతురాలు అయితే శరీరకాలు ఏమవుతాయి? బలహీనమైపోతాయి. శరీరకాలను బలవంతురాలుగా ఉంటే ఆత్మ విషయాలని బలహీనమైపోతాయి. కాబట్టి ముగిస్తున్నాను. ఆత్మను సంపాదనలో ఉండండి, దేవుని బిడ్డలకు సమీపంగా ఉండండి. ఎంతమంది మీరు రెండవ శనివారం వస్తున్నవారు చేయకండి. ప్రతి రెండవ శనివారం నేను ముగిలి వస్తున్నాను. ఏడు చేతులు వెంబడి 7 ఊళ్ళు పైన ఉంటారు జనం కూర్చున్నాడు. అలా కాదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు బ్రేక్ చేస్తారా, వాటి తల ఉంచుతారా? ఒకటే బ్రేక్ చేస్తారా? ఈ మధ్య సెలవులు అయిపోయింది, పొంగల్ హాలిడేస్, తెల్లారి స్కూల్, తెల్లారి వెళ్ళకుండా 2 రోజులు ఆగిపోతావు కదా. అయితే ఏమవుతుంది? హాలిడేస్ యాడ్ అవుతే వర్కింగ్ డేస్గా మారిపోతాయి, సెలవు దినాలుగా మార్చేయాలి కాదు. కాబట్టి డోంట్ బ్రేక్ ద లా ఆఫ్ ద గాడ్. దేవుడు అంటే ఆ ప్రభుత్వం ఎక్కడికన్నా తీసి పాడేసుకోవడం అనుకున్నావా? దేవుడు కనపట్లేదు మాత్రమే చేత, ఆయన శిక్ష ఇవ్వడంతో మాత్రం చేత, పనిష్మెంట్ ఇవ్వడంతో మాత్రం చేత దేవుడు మౌనం ఉన్నాడు అనుకుంటున్నావా? దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? అలా కాదు. నీ విత్తిన ప్రతిదాన్ని కోసుకుంటావు. దైవ ప్రేమతో నేను చెప్తున్నాను, మాకు పొందిన భక్తి చాలదు. భక్తిలో ముందుకు పరుగులెక్కండి, ఆత్మీయతలో ముందుకు నడవండి. దేవులో వెనకబడమాకు, ఆత్మ సంపాదించుకొని వెనకబడమాకు, భౌతిక వాటిని జ్ఞాపకం చేసుకుని తృప్తి పొందమాకు.
ఆత్మీయంగా నీకు నువ్వు సంపాదించిన ఆత్మలు కానీ 1 కానీ 5 కానీ 10 కానీ ఆత్మలు లేక సంపాదించకుండా కొన్ని ఊళ్ళో సేవ నీ ద్వారా ప్రారంభించబడకుండా, నీ ద్వారా కొన్ని సేవలకు రాకుండా, నీ ద్వారా కొన్ని సంఘాలు కట్టబడకుండా, నీవే కొన్ని ఊళ్ళో సేవ ప్రారంభించి కొన్ని సంఘాలు స్థాపించి వాటిని నడిపించే వ్యక్తి నువ్వు మారకుండా నీ విషయం నువ్వు అతిశయపడుతున్నావా? అతిశయపడడం మంచిది చెప్పు, మంచిది కాదు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సముదాయానికి జ్ఞాపకం చేసుకునండి. ఎంతమంది ఈ సమాధానికి ఆకర్షించబడ్డారు, వీళ్ళ చాలా రక్షించబడిన గుంపులకు చేరినందుకు వాళ్ళు సంతృష్టిగా ఉన్నారు. కానీ మా ప్రభువా, రక్షించబడినప్పటికీ కూడా మీ రాజ్యవాసం కావాలనుకున్నట్లయితే ప్రభావ మీ లేఖన భాగంలో ఎక్కడెక్కడ మాకు కన్సర్న్గా మాట్లాడుతున్నామో వాటన్నిటి వరుస క్రమంలో మా ముందు పెట్టుకుని ప్రతి వాక్యాలను కూడా అనుకరిస్తున్న వ్యక్తిగా ఉన్నాను. ఈ వాక్యాలను నెరవేర్చుకుంటున్నాను, ఈ వాక్యం నెరవేరుతున్నాను, ఈ వాక్యం నెరవేరుతున్నాను, ఈ వాక్యం చోటిచ్చాను, ఈ వాక్యం విధేయాలుగా ఉన్నాను, ఈ వాక్యం ప్రకారం నేను ఉంటున్నాను, ఈ వాక్య ప్రకారం నేను లోబడుతున్నాను అనే సాక్ష్యము వెరిఫికేషన్ చేసుకుంటే మీ వాక్యంలో ఏ ఒక్కటి భిన్నమైన వాడు ఉండేవారు కాక మీ వాక్యం అన్నిటికీ ప్రభా మాలో ఉన్నవిగానే నువ్వు కలిగి ఉన్నవిగానే నువ్వు జీవిస్తున్నవిగానే ఉండగనట్లుగా ప్రతి వాక్యము మా జీవితంలో నెరవేర్పులకు రాబడినట్లుగా ప్రతి వాక్యమును క్రియగా మా జీవితంలో మార్చుకొని మీ రాజ్యంలో ప్రవేశించి అర్హతను సంపాదించుకోవట్లో వెలుగుబడి వరంగా ఉండక విధోత్సాహంతో ముందు సహాయపడడానికి సహాయం చేయమని మీ వాక్యం ముద్ర వేయమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన చెప్పింది తర్వాత దీవెన అయిపోతుంది.